ప్రస్తుతం మనతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, నిన్న జరిగినటువంటి సభ జరిగినటువంటి తీరు చూస్తే జనాలు తండోపతండాలుగా 2 లక్షల కంటే దగ్గర 3 లక్షల వరకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తే ఒక్కసారిగా అసలు ఏమనిపిస్తుంది తెలంగాణ? మేము ఇప్పటికి చాలాసార్లు చెప్పాం, ఎక్కడ తెలుగుదేశం అన్న ప్రతి ఒనికి కూడా ఇప్పటికి చాలా సందర్భాల్లో చెప్పాం, బాబు ఇక్కడే ఉన్న తెలుగుదేశం ఎక్కడ పోలేదు, ఇక్కడ ప్రజల కోసమే ఉన్నది, ప్రజల గురించే పనిచేస్తున్నది అని చెప్పినాం. నిన్న చాలా క్లియర్గా అది ఆబ్వియస్గా కనపడింది. ఒకటి చెప్తానండి, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, రైట్? స్థానిక సంస్థల్లో కూడా అక్కడ ఏమి గెలిచింది లేదు. మ్యాక్సిమం 1-2 ఎంపీపీలు అట్లా తప్పించి మందు పోయలే, బిర్యానీ ప్యాకెట్లు ఇయ్యలే, బస్సులు పెట్టలే, రైట్? బండ్లు పెట్టలే, ఏమీ పెట్టలే. కేవలం ఒక్క పిలుపు, అధినాయకుడు వస్తున్నాడు అనే ఒకే ఒక్క పిలుపుతోటి కార్యకర్తలే, ఇది కార్యకర్తల విజయంగా మేము చెప్తాం. ఒక సభ సక్సెస్ఫుల్ కావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇవాళ రాష్ట్ర అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని నియమించిన తర్వాత ఒక నమ్మకం అనేటువంటిది కార్యకర్తల్లో బిల్డప్ అయినటువంటి మాట చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం అధినాయకుడు ఎప్పుడైతే వస్తున్నాడో అధినాయకుడి మీద తమకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి వాళ్ళకి ఈ 8.5 సంవత్సరాల్లో ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. సో ఇవాళ రోజున ఆపర్చునిటీ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి చాలా కమిటెడ్గా ఉంటారండి వాళ్ళు. సో డెఫినెట్గా ఎక్కడా కూడా ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే మిస్ అయ్యేటువంటి ఛాన్సే లేదు. అందుకే చాలా క్లియర్గా తగ్గేదేలే అని ప్రతి ఒక్కరికి చూపించారు ఆ రోజున. అండ్ వీఆర్ రియలీ థ్యాంకింగ్ దెమ్. ఈ సభ కూడా వాళ్ళకి అంకితం. ఇన్ని సంవత్సరాలుగా అంటే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 18-19 ఏళ్ల వరకు 18-19 ఏళ్ళ నుంచి కూడా అధికారంలో లేం తెలంగాణ ప్రాంతంలో. అయినా సరే నాయకుడి మీద నమ్మకం కావచ్చు, పార్టీ మీద నమ్మకం కావచ్చు, జెండా మీద అభిమానం కావచ్చు కోల్పోకుండా ఎక్కడ వరకైనా సరే వచ్చేటువంటి ఆ కార్యకర్తలు తమ భుజస్కంధాల మీద పార్టీని ఇన్ని సంవత్సరాల నుంచి మోస్తున్నటువంటి కార్యకర్తలకి ఈ విజయం, ఈ సభ విజయం అనేటువంటిది అంకితం. ఒక విషయం మేడం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి ఏ పార్టీకి లేనంత బలమైనటువంటి క్యాడర్ ఉంది, కానీ నాయకులు అనేటువంటి వాళ్ళు కరువయ్యారు. కానీ నాయకులంతా కూడా చాలామంది అంటే మీలాగా కొంతమంది ముందుకి భుజానికి ఎత్తుకొని ఈ భారాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు తప్ప ప్రధానమైనటువంటి నాయకులంతా కూడా చెల్లాచెదురైపోయినటువంటి పరిస్థితి. ఆ చెదిరిపోయిన నాయకులందరూ కానీ లేకుంటే దీనికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ చెదిరిపోయిన కార్యకర్తలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ మళ్ళీ చీమల దండులాగా అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుందంట. తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త నాయకుడే అండి. ఇవాళ పార్టీ నిలబడ్డదంటే కార్యకర్తల వల్లే. అందుకే వాళ్ళ నాయకులు. వాళ్ళు ఇప్పుడు నాయకుడు అంటే ఎవరు? ఖచ్చితంగా తనతో పాటు 10 మందిని ముందరికి తీసుకువెళ్ళేటువంటి ఒక శక్తి ఉన్నటువంటి వాడు నాయకుడు. ప్రతి కార్యకర్త ఇవాళ అలానే ఉన్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది నాయకుల్ని పుట్టించేటువంటి పార్టీ లిటరల్గా. అందుకే మనం కనుక గమనిస్తే అసలు అడ్రస్ లేని వాళ్ళు కూడా మా పార్టీలోకి వచ్చి గొప్ప నాయకులై తర్వాత మళ్ళీ మా పార్టీ నుంచి బయటకు పోయి మమ్మల్నే బూతులు తిట్టినటువంటి చాలా గొప్ప నాయకుల్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దాట్. మేము ఒకటే చెప్తాం, నాయకులకి ఎక్కడా కూడా కార్యకర్తల్లోంచి నాయకులు పుట్టుకొస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నాయకత్వం కాసాని జ్ఞానేశ్వర్ గారి రూపంలో ఇవాళ రోజున అధినాయకత్వం, రాష్ట్ర అధినాయకత్వం ఉంది. మా జాతీయ నాయకుల అధినాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి అండ మా మీద ఉంది. సో ఖచ్చితంగా రేపు పొద్దున్న మీరు ఇలాంటి అంటే ఒక బలమైనటువంటి నాయకుల్ని యూ విల్ సీ దెమ్ గ్రో ఇన్ ద పార్టీ అనేటువంటిది చూస్తారు మీరు. కానీ మహిళలు కూడా చాలామంది మొన్న ఖమ్మం సభలో చూస్తే మహిళలు కూడా భారీగా పాల్గొన్నటువంటి పరిస్థితి. మీరు మహిళా అధ్యక్షురాలు, చాలా వరకు మీరు ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది అసలు మహిళల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసినప్పుడు కానీ అంటే మహిళలు ఏ భరోసాతో మళ్ళీ వచ్చి ఉంటారంటారు? ఏ పార్టీ భరోసా ఇచ్చిందండి మహిళలకి? తెలుగుదేశం పార్టీ తప్పించి ఏ పార్టీ భరోసా ఇచ్చింది? రాజకీయ రంగ ప్రవేశం కల్పించింది తెలుగుదేశం పార్టీ, ఆర్థిక స్వావలంబన కల్పించింది తెలుగుదేశం పార్టీ. మీరు ఏదన్నా తీసుకోండి, దానికి సంబంధించి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచింది తెలుగుదేశం పార్టీ. సో ఖచ్చితంగా మహిళలకు ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. ఇవాళ నాలాంటి ఒక మహిళ నిలబడి మేము ముందర మాట్లాడగలుగుతుందంటే తెలుగుదేశం పార్టీ కల్పించినటువంటి ఒక అవకాశం. ఇలాంటి అవకాశాన్ని కోకొల్లలుగా కల్పించినటువంటి పార్టీ, ఒక మహిళని స్పీకర్గా పెట్టినటువంటి పార్టీ. సో ఒక మహిళలకి సంబంధించి ఒక మహిళా కమిషన్ ఏర్పడాలి, మహిళా సమస్యల పట్ల అంటే ఒక ఏమంటారంటే నిస్వార్థపరమైనటువంటి అసలు ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్లు వేరే ఏ సిస్టమ్స్ నుంచి రాకుండా ఉండాలి అని చెప్పి ఆ థాట్ ప్రాసెస్ తీసుకొచ్చినటువంటి పార్టీ మాది. ఆస్తిలో సగభాగం ఇచ్చినటువంటి పార్టీ మాది. అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. నిన్నగాక మన సుప్రీంకోర్టులో అది వచ్చింది, కానీ దేశవ్యాప్తంగా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజున చెప్పారు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ చేశాం మేము, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశాం.
చూస్తున్నాం. సో మహిళలకి సంబంధించి ఏం చేసినది కేవలం తెలుగుదేశం పార్టీ క్రెడిట్ మాత్రమే. ఇవాళ వచ్చినటువంటి పార్టీలు అంటే అది జాతీయ పార్టీలు కావచ్చు, రీజనల్ పార్టీస్ కావచ్చు, ఎవరైనా సరే ఏం చేశారు మహిళలకి? మహిళల్ని కేవలం ఓట్ బ్యాంకుగా మాత్రమే చూస్తారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే మహిళలకి రాజ్యాధికారం కల్పించాలి, వాళ్ళు కూడా అక్కడ పాలసీ మేకింగ్లో వాళ్ళు ఉండాలి అనేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో డెఫినెట్గా మహిళలకి తెలుగుదేశం పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉంటుందండి. మా పార్టీకి చాలా గట్టి సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడు మహిళలే. మీరు గమనించండి, మొదటి నుంచి కూడా అన్న ఎన్టీ రామారావు గారు కూడా ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు నా అక్క చెల్లెళ్ళనే మాట్లాడేవారు. అండ్ సో ఆ రకమైనటువంటి ఒక నా తెలుగింటి ఆడపడుచులు అని ఆయన మాట్లాడినప్పుడు ఆ కనెక్షన్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది పార్టీకి. సో డెఫినెట్గా కొంత డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ వల్ల కొంత అటు ఇటు అయినా సరే ఇవాళ మళ్ళీ మహిళలకి ఏమాత్రమైనా సరే ఒక స్టేచర్ కల్పించగలదు, అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే బిలీవ్ చేశారు కాబట్టి అంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. మొన్న మీరు చూశారు, అసలు ఈవెన్ వీ వర్ సర్ప్రైజ్డ్ ఆనెస్ట్లీ. ఎందుకనంటే డెఫినెట్గా మాకు తెలుసు మహిళలకు ఆ విధమైనటువంటి అభిమానం ఉంది పార్టీ మీద, కానీ ఎక్కడ స్వచ్ఛందంగా అండి అసలు ట్రావెల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చాలా సందర్భాల్లో, ఎందుకంటే టైంకి బస్సులు దొరకలేదు, ఇవి దొరకలేదు, అయినా సరే ఎక్కడ ఎవరు వెరవకుండా ఎట్లా నడుచుకుంటూ వచ్చిన సందర్భాలను కూడా చూసాం. చాలామంది అసలు ఎంతమంది అని అంటే, ఎందుకంటే యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ సార్ వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఒక 3.5 hours నుంచి ఎంటైర్ రోడ్ వాజ్ బ్లాక్డ్. సో చాలామంది సభా ప్రాంగణానికి కూడా రాలేకపోయారు. కానీ మేడం, తెలుగుదేశం పార్టీ నుంచి వీడిపోయినటువంటి వీడి ఇతర పార్టీకి వెళ్ళిపోయినటువంటి నాయకులు కానీ, ఇతర పార్టీలో ఇమడలేకపోతున్నటువంటి నాయకులు కానీ, లేకుంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులందరూ కానీ మళ్ళీ ఇప్పుడు టీడీపీ వైపు రావడానికి చూస్తున్నారు. చాలామంది జ్ఞానేశ్వర్ గారితో టచ్లో కూడా ఉన్నారు, మీలాంటి నాయకులతో కూడా టచ్లో ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో అంటే ఆ నాయకులంతా కూడా మళ్ళీ తిరుగు టపాలో వచ్చే పరిస్థితి కనబడుతుందంటారు. ఒకటండి, మీరు గమనిస్తే బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీలకి, మహిళలకి రాజకీయంగా ఒక ఆపర్చునిటీ కల్పించింది తెలుగుదేశం పార్టీ. అలానే చాలామంది నాయకులు ఎవరైతే ప్రజాసేవ చేద్దాం, ప్రజలకు ఏదో చేద్దాం అని అనుకున్నటువంటి వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ కల్పించాం. ఇప్పుడు మనం పేర్లు తీసుకోకపోయినా మా పార్టీలో ఉండి మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మంత్రి పదవులు కావచ్చు, లేకపోతే వేరే పదవులను కావచ్చు అలంకరించినటువంటి వాళ్ళు ఎంతో సేవ చేయగలిగారు. ఆ రోజున వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు చాలా సేవ చేయగలిగారు ప్రజలకి. ఇవాళ వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళినా అదే అధికారం వాళ్ళకు ఉన్నా సరే ఏం చేయలేకపోతున్నారు. సో ద డిఫరెన్స్ బోత్ ఆర్ నాట్ సేమ్ డెఫినెట్లీ. సో ఆ డిఫరెన్స్ అనేటువంటిది అర్థమైపోయింది. ఎందుకంటే ఆ సిద్ధాంతం ఉండాలండి. మా పార్టీకి ఒకటే సిద్ధాంతం ఉంటుంది, సమాజాన్ని ఒక దేవాలయంగా భావించి ప్రజల్ని దేవుళ్ళుగా అభివర్ణిస్తాం మేము. అందుకే మా పార్టీ సిద్ధాంతం అనేటువంటిది అలా ఉంది కాబట్టి 24 గంటలు కూడా ప్రజా సంక్షేమం ఓరియంటెడ్గా మా వర్క్ ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరైతే ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళో వాళ్ళకి ఖచ్చితంగా ఏమంటారు అని అంటే వాళ్ళు అక్కడ ఇమడలేరు. డెఫినెట్గా వాళ్ళు ఇమడలేరు. వాళ్ళు చేయాలనుకున్నది అక్కడ చేయలేకపోతున్నప్పుడు ఆ నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక మంచి ప్లాట్ఫామ్ టు సర్వ్ ద పీపుల్. చివరిగా మేడం, అంటే చంద్రబాబు గారు మా మీటింగ్లో సభా ప్రాంగణాన్ని ఉద్దేశించి మాట్లాడే ముందు తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అన్నవారికి సమాధానం అంటూ ఆయన ఉద్వేగంగా మాట్లాడినటువంటి క్షణం, అట్ ద సేమ్ టైం వాటన్నిటిని చూసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత, ఆవిడ ఒక్కడే చంద్రుడు అని చెప్పి చాలా చలోక్తిగా విసురుతున్నారు. ఎలా చూస్తారు? కవిత గురించి ఎందుకని, ఫస్ట్ ఆమె చేసినటువంటి అవినీతుల నుంచి ఫస్ట్ ఆమెను బయటపడమని చెప్పండి, ఆ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడమని చెప్పండి. లేదా ఆడపిల్లలకి ఎక్కడన్నా ఏమన్నా అయితే ఏం చేస్తుందో ఏం పోయి దమ్ము ధైర్యం ఉంటే కవితకి, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, ఏంటంటే నేను తెలుగుంటి ఏమంటారంటే తెలంగాణ ఆడబిడ్డని, తెలంగాణ బతుకమ్మని చెప్పుకొని తిరుగుతుంది కదా, తెలంగాణ ఆడబిడ్డలకి సంబంధించి నువ్వు 8 సంవత్సరాల్లో ఏ మెలుగబెట్టినావో చెప్పంట. నేను ఇక్కడ ఇంకో విషయం, చంద్రులు ఇంద్రులు ఇదంతా కాదు, ఒక్కటే చెప్తున్నా, ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం వెంపర్లాడుతూ మంత్రి పదవులు ఇవ్వకపోతే పోయి పార్టీలు పెట్టుకునే చరిత్ర కాదు మాది. అది కాదు మా చరిత్ర. ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా మీకు లేదు అంటున్నా. ఇంకా ఆయన పేరు ఉచ్చరించేటువంటి అర్హత కూడా మీకు లేదు. ఏం చేసిండ్రు వీళ్ళు? తెలంగాణకు ఏం చేసిండ్రు? హైదరాబాద్కి ఏం చేసిండ్రు వీళ్ళు? కూర్చుందామా, బహిరంగ చర్చ కూర్చుందామా? ఇదే కవితకు సవాల్ విసురుతున్నాను నేను. ఒకడే చంద్రుడు, సినిమా డైలాగులు బాగానే ఉంటాయి, గ్రౌండ్ లెవెల్లో ఎవరు మాట్లాడతారు, గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నారు? ఇవాళ రోజున ప్రజల సెంటిమెంట్లతోటి ఆడుకుంటూ, ప్రజల్ని ఇమోషనల్గా మీరు ఇవాళ రోజున ఒక రకంగా వాళ్ళని వాడుకుంటూ మీ అవకాశవాదం కోసం మాత్రమే మాట్లాడతారు తప్పించి ఇంకేమీ లేదు. వాళ్ళ మాటలకి ఎక్కడ ఏ విధమైనటువంటి క్రెడిబిలిటీ ఉన్నదా? వాళ్ళు మాట్లాడడం ఏందండి చంద్రబాబు నాయుడు గారి గురించి?
వాళ్ళకి అర్హత కూడా లేదు. మేడం చివరిగా అంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో మొత్తంగా ఈ సభ ఖమ్మం సభ ఏ విధంగా అయితే జరిగిందో అదే జోష్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభలు నిర్వహిస్తారా? ఎస్ ఆల్మోస్ట్ అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి చోట క్యాడర్ని ఉత్తేజపరుస్తూ క్యాడర్ కోసం సభలు అనేటువంటి, ఎందుకంటే మధ్యలో కొంచెం కరోనా టైం అదంతా ఉంది కూడా కదా, సో వి కుడెంట్ డూ దట్. సో ఖచ్చితంగా ఆ సభలు పెడుతున్నాము. ఇప్పటి వరకు మేము ఏమంటారు అని అంటే ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ ప్రజలకి అనుసంధానంగా మేము రాజకీయాలు చేసుకుంటూ వచ్చినాం. మా సిద్ధాంతం అదే ఉంటుంది, మా సిద్ధాంతంలో ఎక్కడ డివియేషన్ ఉండదు. కాకపోతే మేము కూడా విసిగి వేసారిపోయినాం. ఊకే ఎక్కడుంది తెలుగుదేశం అంటే ఎవరెవరైతే తెలుగుదేశం గురించి మాట్లాడినరో వాళ్ళందరికీ కూడా కళ్ళు బయర్లు గమ్మేటట్టు చూపిస్తున్నాం ఎక్కడుంది తెలుగుదేశం అనేటువంటి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ.